చాలామంది నా దగ్గరికి వచ్చి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్పి కొలెస్ట్రాల్కి ఒక 2-3 నెలలు మెడిసిన్స్ వాడి ఆ తర్వాత ఆపేస్తారు. మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ చెక్ చేయించుకుంటే మళ్ళీ ఎక్కువే ఉంటుంది. అదేంటమ్మా ఆపేశారు ట్యాబ్లెట్స్ అంటే, అవును సార్ మీరు రాసిచ్చినంత కాలం వాడామని అంటారు. నేనేం చేస్తాను, ట్యాబ్లెట్స్ వాడుకొని నెల రోజుల తర్వాత రమ్మంటాను. వాళ్ళు ఏం చేస్తారు, నెల రోజుల తర్వాత రారు కదా, నెల రోజుల తర్వాత మెడిసిన్ ఆపేస్తారు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి కొలెస్ట్రాల్కి అనే విషయం ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అవును, ఇప్పుడు మలేరియా ఉంది, మలేరియాకి ట్యాబ్లెట్లు వేసుకున్నాం, మలేరియా తగ్గిపోయింది, మానేసాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్కి ట్యాబ్లెట్లు వేసుకున్నాం, కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, మానేయాలి కదా. మరి మానేయట్లేదు కదా, ఎందుకు అనంటే ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్లో 84% మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే లివర్లో ఇది ప్రొడ్యూస్ అయ్యే కొలెస్ట్రాల్. సో ఒక్కసారి ప్రొడ్యూస్ అయ్యి తర్వాత అట్లే ఉండిపోదు, ఇది డైలీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ డైలీ ప్రొడ్యూస్ అయ్యేదానికి ఆ ఏదైతే ఎంజైమ్ ఉందో ఆ ఎంజైమ్ని ఈ ట్యాబ్లెట్లు బ్లాక్ చేస్తాయి. సో ఇవాళ ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అది 24 గంటలు పనిచేస్తుంది. ఆ 24 గంటలు ఆ ఎంజైమ్ని ఇది ఆపుతుంది. సో లివర్లో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ టెంపరీగా తగ్గుతుంది. సో తగ్గేటప్పటికి ఏం చేస్తారు, మనకి మళ్ళీ మరుసటి రోజు ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ ఆ ఎంజైమ్ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కొలెస్ట్రాల్కి లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్లు వచ్చినాయి కొలెస్ట్రాల్కి. అవి ఏం చేస్తాయంటే, ఒక ఇంజెక్షన్ ఏమో ఇవలోక్యుమాబ్ అని ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఏంటంటే 2 వారాలకు ఒక్కసారి వేసుకుంటూ ఉంటారు. సో 2 వారాలకు ఒక్కసారి వేసుకుంటా ఉంటే కొలెస్ట్రాల్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. ఇది కాకుండా ఇంకా కొత్తది వచ్చింది, ఇంక్లిసిరాన్ అనే ఇంజెక్షన్ వచ్చింది. ఇదేం చేస్తాము, ఇది మనం 6 నెలలకు ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటాం, కొలెస్ట్రాల్ చక్కగా కంట్రోల్లో ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ 6 నెలలకు ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకుంటా ఉంటే మన కొలెస్ట్రాల్ బాగుంది. సో రోజు ట్యాబ్లెట్లు వేసుకునే జంజాటం ఉండదు కదా. అయితే ఈ 6 నెలలకు ఒక్కసారి తీసుకునే కొలెస్ట్రాల్ మెడిసిన్ కాస్ట్ ఎక్కువ. అంటే 6 నెలలకు ఒకసారి ₹1,00,000 పెట్టాలి దానిపైన. పెడితే ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. మరి సంవత్సరానికి 2 లక్షలు అవుతుంది కదా. ఆ రెండో ఇంజెక్షన్ మాట ఏంటి, 2 వారాలకు ఒక్కసారి తీసుకునేది తక్కువకు వస్తుందా అంటే, ఆ 2 వారాలకు ఒక్కసారి తీసుకునే ఇంజెక్షన్ 18,000 అవుతుంది. అది సుమారుగా మీకు 3.5 లక్షలు అయిపోతుంది సంవత్సరానికి. సో అది ఇంకా ఎక్కువ కాస్ట్లీ అనమాట. కాకపోతే ఎక్కువసార్లు తీసుకోవాలి కాబట్టి కాస్ట్లీ అవుతుంది. ఇప్పుడు అందరి మనసులో ఒకటే ఆలోచన, ఒక్క ఇంజెక్షన్ తీసుకొని ఇక లైఫ్లో కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా అని దాన్ని స్టడీ చేశారు. దాంట్లో ఎట్లా స్టడీ చేశారు, అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అని అంటే, కొంతమంది అబ్నార్మల్గా హెల్తీగా ఉన్న వాళ్ళని చూస్తే ఆలోచన వచ్చింది. ఆ అబ్నార్మల్గా హెల్తీ ఉన్న వాళ్ళకి హార్ట్ డిసీజ్ తక్కువగా ఉంది, వాళ్ళకి ఎల్డిఎల్ తక్కువగా ఉంది, తర్వాత ట్రైగ్లిజరైడ్స్ తక్కువగా ఉన్నాయి. సో ఎందుకు ఇట్లా తక్కువగా ఉన్నాయని చూస్తే వాళ్ళల్లో ఒక జీన్ డిఫెక్ట్ కనపడింది. ఆ జీన్ని ANGPTL3 అంటారనమాట. ఈ ANGPTL3 అనే జీన్ కనుక అంతగా పని చేయకపోతే మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువే ఉంటాయి, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి. సో ఇంతవరకు తెలిసింది. సో ఇది వాళ్ళ వల్ల తెలిసింది. సో అప్పుడు మనకి ఈ ANGPTL3 అనేది ఏంటి అనేది చూస్తే అది ఒక ప్రోటీన్ అన్నమాట, ఒక లివర్ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్. ఆ జీన్ నుంచి ANGPTL3 నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది. ఆ ప్రోటీన్ వల్ల LDL కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఫ్యాట్ బ్రేక్ డౌన్ కాకుండా చూడటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే, అది సేఫ్గా ఉంది, ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు మనం జీన్ థెరపీ ఉపయోగించి ఆ జీన్నే మార్చేసామనుకోండి, దాన్ని కొట్టేసామనుకోండి ANGPTL3ని, అప్పుడు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది కదా. దాన్ని ట్రై చేయడానికి ఏం చేశారంటే CRISPR-Cas టెక్నాలజీ అని వచ్చింది. ఇప్పుడు ఈ CRISPR ఎడిటింగ్ ఏం చేస్తుంది, 1 టైం ట్రీట్మెంట్తో జెనెటిక్ చేంజ్ చేసి లైఫ్ లాంగ్ క్లియర్ చేస్తుంది. సో ఈ CRISPR ఎడిటింగ్ టెక్నాలజీ అనేది ఏంటంటే, ఇది జస్ట్ ఒక GPS గైడెడ్ మాలిక్యులర్ సిజరింగ్ అనుకోండి. అంటే డిఎన్ఏని కట్ చేయడానికి ఒక GPS గైడెడ్ లాగా, అది మనం ఇంజెక్షన్ ఇచ్చేసాం అనుకోండి, అది పోయి ఆ జీన్ ఎక్కడుందో అక్కడికి పోయి అక్కడ దాన్ని అంటుకొని దాని వరకు కట్ చేస్తుంది.
ఇది బ్యాక్టీరియాలో కొంత డిఫెన్స్ సిస్టమ్ ఎట్లా ఉందో బాగా స్టడీ చేసిన తర్వాత దాన్ని బట్టి ఇది కనిపెట్టారు. దీంతో ఏం చేస్తుందంటే ప్రిసైజ్గా మనం ఎక్కడ డిఎన్ఏ చెప్తున్నామో అక్కడే దాన్ని కట్ చేయటం కానీ ఎడిట్ చేయటం కానీ చేసి ఆ జీన్ ఫంక్షన్ని మార్చేస్తుంది. అయితే ఇప్పుడు క్లాసిక్ క్రిస్పర్ సిజర్స్ కాకుండా మోడర్న్ థెరపీస్లో బేస్ ఎడిటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది ట్రెడిషనల్ క్రిస్పర్ కటింగ్ కన్నా కూడా ఇంకా బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు అది జెనెటిక్ ఎక్కడ పడితే అక్కడ కట్ చేయకుండా ఒక్క జెనెటిక్ లెటర్ మాత్రమే మారుస్తుంది. ఇది ATGCU అని జెనెటిక్ లెటర్స్ ఉంటాయి మనకి, న్యూక్లియోటైడ్స్. వాటిల్లో ఆ సీక్వెన్స్లో ఒక్కటి మార్చడం ద్వారా ఆ బేస్ పెయిర్ అంటారు వాటిని, ఆ బేస్ ఎడిట్ చేయటం ద్వారా ఈ మాలిక్యులర్ ట్రీట్మెంట్ చేస్తారు. అయితే అసలు ఈ ట్రీట్మెంట్ ఏ రకంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారంటే ఒక్కసారి ఐవి లైన్ పెట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే ఏమి ఇస్తారు, దాంట్లో లైపిడ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఆ నానో పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఈ జీన్ ఎడిటింగ్ మెషినరీ అంతా తీసుకుపోయి లివర్ దగ్గరికి పోతాయి. ఎందుకు లివరు, అసలు కొలెస్ట్రాల్ మెటబాలిజం మొత్తం లివర్ దగ్గరే జరుగుతుంది. సో అక్కడ ఏం టెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అంటే ఒక్క 15 మందిని మాత్రమే తీసుకొని ఆ ఇంజెక్షన్ ఇచ్చి చూశారు. వాళ్ళకి ఏంటి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆల్మోస్ట్ సగానికి సగం పడిపోయింది, ట్రైగ్లిజరైడ్స్ కూడా సగానికి సగం పడిపోయినాయి. ఇట్లా ఈ ఎఫెక్ట్ కూడా మంత్స్ పాటు అట్లాగే పర్సిస్ట్ అయింది. అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి, బ్రహ్మాండంగా ఉంది కానీ వీళ్ళు 15 మందికే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇది ఎర్లీ ఫేజ్ ట్రయల్, అంటే ఇంకా ఫేజ్ 3 ట్రయల్కి రావాలా, స్మాల్ శాంపుల్ సైజులో ఉంది, హార్డ్ అవుట్కమ్ డేటా, అంటే కొలెస్ట్రాల్ తగ్గింది బట్ దానివలన హార్ట్ అటాక్లు తగ్గుతాయా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అద్భుతం అని ఎందుకు అంటుందంటే ఒక్క ఇంజెక్షన్ కొలెస్ట్రాల్ పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయినట్టే. ఇట్లా మిగతా జబ్బులకు కూడా వచ్చే అవకాశం ఉంది, లాంగ్ టర్మ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇది బీపీకి షుగర్కి తయారు చేయకుండా కొలెస్ట్రాల్కి తయారు చేశారంటే కొలెస్ట్రాల్ ఒక్క జీన్ ఎడిటింగ్తో పోతుంది, బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఒక్క జీన్ ఎడిటింగ్తో పోవు. అందుకని బీపీకి షుగర్కి కాకుండా కొలెస్ట్రాల్కే వచ్చింది. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి, చిన్నతనం నుంచి వేసుకోవాలి, అట్లా ట్యాబ్లెట్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్లో మనకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ ఏజ్లోనే హార్ట్ అటాక్లు రావటం మనం చూస్తున్నాం. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి మనం జీన్ కట్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్లో ఒక 20 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకు తెలియదు కదా. సో ఇప్పుడే తెలియదు కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీన్ ఎడిటింగ్ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ మనం మార్చేయలేం కదా. ఇంజెక్షన్ అంటే ఈ నెల ఇచ్చేది లేకపోతే 6 నెలలకు ఇచ్చేది, ఇక తర్వాత ఇవ్వకుండా ఉండొచ్చు, ఇది అట్లా చేయలేం కదా. తర్వాత జీన్స్ని మనం ఎప్పుడైతే మాడిఫై చేస్తామో దానివల్ల లివర్ టాక్సిసిటీ కానీ, క్యాన్సర్ రిస్క్ కానీ, ఇమ్యూన్ రియాక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తాయా రాదా అనే విషయాన్ని ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అసలు ఏమీ ఆయనకు నొప్పి లేదు, ఆయాసం లేదు, ఒక చిన్న పర్సన్ ఉన్నాడు, ఒక 20 ఏళ్ళ అబ్బాయి, తనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, తనకి ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఇవ్వడం అనేది సబబేనా కాదా అన్న ఎథికల్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే కొలెస్ట్రాల్ ఒక్కటే గుండె జబ్బుకి కారణం కాదు, దాంతోపాటుగా బీపీ కానీ, షుగర్ కానీ, స్మోకింగ్ కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ, ఒబిసిటీ కానీ, కదలకుండా ఎక్కువ కాలం కూర్చోవటం కానీ ఇలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఒక ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బు తగ్గదు, ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే తగ్గుతూ ఉంది. సో అందుకోసం అని చెప్పి మనం ఈ ట్రీట్మెంటు కంప్లీట్గా రివల్యూషనరీ ట్రీట్మెంటే, కానీ ఇప్పుడే మనం అన్నీ మానేసి కూర్చోకూడదు. లాంగ్ టర్మ్ ఎఫికసీ ఏంటో చూసుకోవాలి. ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్కి సుపీరియరా కాదా చూసుకోవాలి. ఇకపోతే ఇట్లాంటి మెడిసిన్స్ కాస్ట్ ఎంత ఉంటాయి, లెటర్సే ₹1 కోటి పెట్టేశారనుకోండి ఇంజెక్షను, ఎంతమంది తీసుకోగలుగుతారు. కాబట్టి ఇది ఇంకా మన దగ్గరికి వచ్చేదానికి ఇంకా టైం పడుతుంది, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్ కిందే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి ట్రీట్మెంట్ అయినా కూడా దాన్ని కాషనరీగా చూడాలి. లాంగ్ టర్మ్ ఎలా పనిచేస్తాయో తెలియదు. మెడికల్ హిస్టరీ మొత్తం ఫస్ట్లో ఎంతో ప్రామిసింగ్గా ఉన్న తర్వాత దెబ్బతిన్న మాలిక్యూల్స్ చాలా ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంటు ఏ రకంగా డెవలప్ అవుతుంది, ఏ రకంగా ఫ్యూచర్లో వస్తుంది అనేది మనం వాచ్ చేద్దాం. ఇప్పటి వరకు మాత్రం ఒక హోప్తో ఈ వీడియోని ముగిద్దాం. నమస్తే.